ఇందులో 19 లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకా 18,40,000 ఏప్రిల్ లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇవి కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. అవి చేస్తే 62 లక్షల మందికి కొత్తగా ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ 60 లక్షలు ఈ 37 లక్షలు ఇస్తే మొత్తం 100% ప్రతి ఒక్కరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి అక్కడి నుంచి రాష్ట్రంలో భూ వివాదాలు లేని రాష్ట్రంగా అనౌన్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. డిఫికల్ట్ ఎక్సర్సైజ్, కష్టం. యామారితే మొత్తం ప్రోగ్రామ్ని అటు ఇటు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే 1 సంవత్సరం పెట్టుకున్నాను. జనవరితో ప్రారంభించాను, ఫిబ్రవరిలో రెండోసారి వచ్చాను, మళ్ళా మార్చిలో వస్తా. డిసెంబర్ వరకు ఇదే పని మీద ఉండి మీ భూమికి భద్రత ఇచ్చే బాధ్యత నాదని రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదైతే ఇంకా మనకి ఎవ్వరికి కూడా ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా మీరు చూస్తే డ్రోన్ పెట్టాం, ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. ఎక్కడ సమస్య లేని విధంగా ఇవన్నీ తీసుకుపోతాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఏమాత్రం కూడా రాబోయే రోజుల్లో భూ రికార్డులోనే కాకుండా మిగిలిన నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా. చాలామంది ఒక అర్ధ సెంటు కోసరం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, తల్లి కొడుకులు కొట్టుకుంటున్నారు. కొంచెం ఉదారంగా ఉండండి. లిటిగేషన్ వల్ల, తగాదాల వల్ల బజారు పాలయ్యేది మనమే. కష్టపడితే ఎంతైనా సంపాదించుకుంటాం, కానీ ఏదో ఒక మనస్తత్వం మొన్న నేను చూశాను. అన్న తమ్ముళ్ళు ఇద్దరు, తమ్ముడికి ఇల్లు రాసిచ్చాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే రేటు పెరిగింది. ఇప్పుడు నాకు ఆ ఇల్లు కావాలని అన్న తమ్ముడి మీద గొడవ పెట్టుకొని మా ఇంటి దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు, ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మెంటల్గా మనందరం కూడా కావాలని ఏదైనా కానీ పట్టుబడతాం. ఆ పట్టు వల్ల కూడా జీవితాలు నాశనం అవుతాయి, బజారు పాలవుతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. భవిష్యత్తులో ఏదైనా కొత్తగా మీరు మెడిటేషన్ చేసుకోవాలన్నా, మొన్నే మీరు చెప్పాం, మీ వారసత్వంగా వచ్చే భూమి మీరు చేసుకోవాలంటే 100 రూపాయలు కట్టి దర్జాగా మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేసే వస్తువు కూడా ఇచ్చేసాం. ఇంకో పక్క ఎక్కువ మొత్తం అయితే వాళ్ళకు 1000 రూపాయలే పెట్టాం. వారసత్వంగా వచ్చే భూమికి ట్యాక్సేషన్ పెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భూమి విషయం అయిన తర్వాత నాకు ప్రధానంగా వచ్చిన సమస్య ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, నీరు. ఈరోజు ఈ సమస్య పరిష్కారం చేస్తాను. నీటి సమస్య చూస్తే ఎక్కువగా మన జిల్లా కర్నూలు జిల్లా. నాకు అన్ని జిల్లాలు సునాయాసంగా సమస్య పరిష్కారం చేయగలుగుతాను. ఒకప్పుడు రాయలసీమ, రాళ్లసీమ, ఒకప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు రత్నాల సీమ. అలాంటిది ఈరోజు చూస్తే రాళ్లసీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో ఉండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమకు న్యాయం జరగాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు కృష్ణా నీళ్లు నేరుగా సముద్రంలోకి పోయేటివి. చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే, చెన్నైకి నీళ్లు పైప్ లైన్లు ఇవ్వాలంటే ఇస్తాము, కానీ పైప్ లైన్ కాదు, కాలువల ద్వారా ఇస్తాం. నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి కూడా నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.